హాయ్ అండి. 555 క్రియేషన్స్‌కి స్వాగతం. నేనేంటంటే ఈరోజు గణపతి పండుగ వస్తుంది కదా! దానికి సంబంధించిన గణపతి బొజ్జ గణపతి మొఖాన్ని ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్‌గా చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చూడండి, ఈ రకంగా చేసి చూపిస్తాను. దీనికి ఏంటంటే మౌల్డ్ ఇట్ అని ఉంటుందండి ఫెవిక్రిల్‌లోని. అలాంటి దాన్ని ఒక సెట్ తీసుకోవాలండి. ఇందులో హార్డనర్ అండ్ లైట్నర్ 2 ఉంటాయన్నమాట. ఈ రెండిటిని కూడా అంతా ఒకేసారి కలపకూడదండి. మనకు ఎంత కావాలో అంతే సేమ్ ఈక్వల్ పార్ట్స్లో తీసుకుని కలుపుకోవాలి. చూడండి, ఇలా తీసుకోవాలి. తీసుకుని ఒక మంచిగా కలపాలండి. అదంతా కూడా మనం చపాతీ ముద్ద చేస్తాం చూసారా, ఒకేలాగా ఆ రకంగా కలిసిపోవాలి. అలా కలుపుతూ ఉంటే మన చేతిలోని వెచ్చగా అనిపిస్తుంది. వెచ్చగా అనిపించినప్పటికీ అది మంచిగా కలిసినట్టు అనమాట. అదంతా ఒకే కలర్లోకి వచ్చేస్తుంది చూడండి. ఆ రకంగా మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపినది అయితేనండి కొంతసేపే, ఒక 1 అవర్ కూడా కాదు, హాఫ్ అన్ అవర్లోనే మంచిగా ఉంటుందండి. తర్వాత గట్టిగా అయిపోద్ది అనమాట. దాని తాలూకా తత్వమే అది. సో అందుకే మనకి ఎంత కావాలో అంతే కలుపుకొని, నేను ఫస్ట్ కొంచెం తీసుకున్నాను. దాన్ని ఒక పెన్ను, ఒక సర్ఫేస్తోని అలా చపాతీలాగా చేసుకుంటున్నాను. చేసుకొని ఫస్ట్ మనకి లీఫ్ కదా కావాలి. నేను ఒక రావి ఆకుని తీసుకున్నాను. దాన్ని ఎందుకంటే అలా పెట్టుకుంటే ఇంప్రెషన్స్ పడతాయి అన్న దీంతోనే, అంటే ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. అగో గట్టిగా అలా ప్రెస్ చేస్తే మనకి ఆ ఇంప్రెషన్స్ పడతాయి అన్నమాట. చక్కగా ఒక కటర్ తీసుకొని ఆ సైజ్ అంతా అలా కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన పార్ట్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఉందిగా, దాన్ని కూడా అలా పెట్టుకోవచ్చు. తర్వాత ఆ తొడిమెకు కూడా అలా మనం మార్క్ చేసి కట్ చేసుకోవచ్చండి. లేదంటే ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తాను కదా, మళ్ళీ ఆ తొడిమిని మళ్ళీ ఇలాగే చేసుకుని అంటిస్తానన్నమాట. అదిగో చూస్తే ఇలా వచ్చింది, షేప్ వచ్చింది కదా. ఈనెలు కూడా పడ్డాయి. ఇంకా అది మంచిగా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా బాగా కనబడాలంటే ఆ చాక్తో అలా మళ్ళీ దాని మీద డిజైన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మెత్తగా ఉంటుందండి. ఇది ఆరడానికి టైం పడుతుంది. నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకుని టాల్కమ్ పౌడర్ అయితే యూజ్ చేసుకుంటూ ఉండాలండి. ఆ పౌడర్ యూజ్ చేసుకుంటే మనకి ఇది ఈజీగా మనకి చేతికి వస్తుంది. ఇలా చేసుకుని దీన్ని మళ్ళీ టాల్కమ్ పౌడర్ సర్ఫేస్లో పెట్టి దీన్ని కొంతసేపు ఎండనివ్వాలి. ఇవి ఇలా మడుస్తూ ఉండడం వల్ల మనకు ఆకు ముడుచుకొని ఉంటుంది కదా, ఆ షేప్ వస్తుందన్నమాట. అది గట్టిగా అయ్యే వరకు మనం ఆ షేప్స్ని అలా జస్ట్ అలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మధ్య మధ్యలో దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చేస్తే మనకి షేప్ వస్తుంది. లేకపోతే అలా ఫ్లాట్గా ఉండిపోతుంది అనమాట. అలా పెట్టేసుకుని ఇప్పుడు తొడిమెని చేస్తున్నాను చూడండి. తొడిమని చేసేసాను. చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా ఇది కొంతసేపు అంటే మంచిగా ఆరే వరకు దాన్ని వదిలేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మన గణపయ్య ఫేస్ని చేద్దాం. దానికి మళ్ళీ ఇది సరిపోదు అనిపిస్తే మళ్ళీ ఇగో నేను చెప్పాను కదా, ఎంత కావాలో అంతే తీసుకుంటే మనకి మౌల్డ్ కూడా ఉంటుంది. ఒకేసారి కలుపుకుంటే అది పాడైపోతుందండి, గట్టిగా అయిపోతుంది. అయితే అలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక డ్రాప్ షేప్లో చేశాను చూడండి. చేసి వెనక్కి ట్విస్ట్ చేసి ఇది జాగ్రత్తగా చూస్తే ఈజీగా వచ్చేస్తుందండి. 2 బొటన వేళ్ళతోని ప్రెస్ చేస్తున్నాను. అది ఇయర్స్ అయిపోతున్నాయి చూడండి, చెవులు. అలా షేప్ వచ్చే విధంగా చేసుకుంటూ తొండాన్ని మడిచేస్తున్నాను. అంతేనండి, మన గణపయ్య ఫేస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి చాకుతో కానీ టూత్పిక్ కానీ తీసుకుని ఇంప్రెషన్స్ ఇద్దాం. ఇలా ఇంప్రెషన్స్ ఇయర్స్కి ఇచ్చాము. ఇప్పుడు కళ్ళు చేసుకుని
ఇప్పుడు ఈ తొండాన్ని కట్ చేసినట్టు అలా చేస్తే ఒరిజినల్ లుక్ వస్తుంది. అలా అయిందా? ఇప్పుడు దీనికి కావాలంటే మనం అవి దంతాలు కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఆ చిన్న చిన్న పీసుల్ని ఆ పక్కనే దీనికి ఏందన్నా ఫెవికాల్ ఎంఆర్ ఉంటుంది కదా, దాంతో అంటించుకుంటూ అలా పెట్టుకొని ఇప్పుడు మౌల్డిట్తో చేసిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇలా 1 అవర్ ఆరబెట్టేస్తే మంచిగా ఆరిపోతుంది అనమాట. లీఫ్ చెప్పాను కదా, లీఫ్ నేను నార్మల్గా ఒరిజినల్ లీఫ్తో చెప్పాను. లేదు అంటే ఇలా కూడా చెయ్యొచ్చు. ఇలా కట్ చేసుకుని మనం ఇందాక ఎలా చేసామో అలాగే చేస్తూ షేప్ తెచ్చుకోవచ్చు. ఇంకా మనకి మజబూత్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి పేపర్ కటింగ్ మీద మనం చేసిన ఈ మౌల్డిట్ని చక్కగా ఎంఆర్తో గట్టిగా అంటించేసామంటే, ఫెవికాల్ ఎంఆర్తో ఇప్పుడు దీన్ని ఇలాగ అంటించేస్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ఇలాగ ఇంప్రెషన్స్ ఇచ్చేసింది, ఇంకా స్ట్రాంగ్ లీఫ్ అవుతుంది. అలాగా ఐడియాస్గానే మీకు ఈ లీఫ్ని కూడా చూపించానండి. మీకు ఏ రకంగా నచ్చితే అలా చేసుకోవచ్చు. కొనలు సాఫ్ట్గా ఇంకా రావాలంటే కొంచెం వాటర్ని టచ్ చేసి కూడా చేయొచ్చు. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ఆరిపోయి ఇప్పుడు కలరింగ్ పాట్ చేస్తున్నాను. గ్రీన్ తీసుకుని లీఫ్కి ఏ కలర్ కావాలి అన్నది చూసుకొని ఫెవికాల్ కలర్స్ ఉంటాయి కదా, ఫెవిక్రిల్ కలర్స్, అందులో నేను గ్రీన్ తీసుకున్నాను, బ్లాక్ తీసుకున్నాను, బ్రౌన్ కూడా తీసుకున్నాను. ఆ కలర్ లీవ్స్ అన్నది మన ఇష్టం, ఏ కలర్ అయినా ఒరిజినల్ కలర్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రావి ఆకు చూపించాను కదా, సేమ్ అదే కలర్ మీకు ఇప్పుడు దీన్ని ఇలాగైనా ఉంచేయచ్చు, ఒక ఎల్లో కలర్ దీనికి పెట్టేసి టచ్ ఇస్తూ. కానీ ఆ రావి కలరు చూపించాను కాబట్టి కొంచెం బ్లాక్ టచ్ చేస్తూ లేదా శాప్ గ్రీన్ ఇచ్చినా సరే డార్క్ అవుతుంది అనమాట. అలా బ్లాక్ ఇస్తే దాన్ని లుక్ ఇంకా డార్క్ అయింది. సో మీరు కూడా ఈ గణపతి చతుర్థికి సరదాగా చేసుకుంటారని నా ఐడియాని మీకు చూపిస్తున్నానండి. సరదాగా చేసుకుని ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. మరి చేసుకోండి. మరి నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇది ఇలా ఆరింది కదా, ఆరిన తర్వాత చూసారా ఆ కలర్ని తెప్పించాను. ఇప్పుడు మామూలుగా నార్మల్ కలర్గా కూడా చూపిస్తాను చూడండి. ఓన్లీ గ్రీన్ ఇస్తూ బ్రౌన్ షేడ్స్ ఇచ్చేస్తాను. అది కొంచెం లైటిష్ కలర్లో లీఫ్ వస్తుందన్నమాట. అలా అక్కడక్కడ ఇస్తే కొంచెం ఒరిజినాలిటీ వస్తుంది అంతే. అలా లీవ్స్ అయిపోయండి. ఇప్పుడు మన గణపయ్యకి ఫేస్కి చేద్దాం. ఆరెంజ్ తీసుకున్నాను, రెడ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్తో ఫస్ట్ అంతా ఫిల్ చేసేస్తున్నాను. ఫిల్ చేసి రెడ్తోని షేడ్ లాగా ఇస్తాను అనమాట. రెడ్ తీసుకున్నాను. జస్ట్ డార్క్ కలర్ షేడ్ లాగా ఇస్తున్నాను. కలరింగ్ అన్నది మీ ఇష్టం అండి. నేనైతే ఈ కలర్ని ఎంచుకున్నాను. అంతేనండి, అన్నీ అయిపోయి ఇవి కూడా ఆరడానికి టైం ఇవ్వాలి. ఇవి ఇచ్చిన తర్వాత కళ్ళకి కన్ను చుట్టూ, తర్వాత నామము,
అలా ఒక వైట్ ఇస్తున్నాను. కళ్ళకి బ్లాక్ ఇచ్చేస్తాను. ఇవ్వబోసరికి మన గణేష్ అయితే కంప్లీట్ అయిపోద్ది కలరింగ్ పార్ట్. అందులో బ్లాక్ డాట్స్ పెట్టేస్తున్నాను. అంతేనండి. లీవ్స్ మన గణపయ్య ఫేస్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫెవికాల్ ఎంఆర్తోని దాని మీద ఇలా అంటించేసుకోవడమే. అంటిపోయింది కదా. వెనకాతల మ్యాగ్నెట్స్ అమ్ముతారండి, అవి తెచ్చుకుని ఒక మ్యాగ్నెట్ని కూడా ఫెవికాల్ ఎంఆర్తో అంటించేసి అలా ఒక నైట్ అంతా ఉంచేయాలండి. అప్పుడు అది మంచిగా ఫిక్స్ అయిపోద్ది. ఇంకా తొందరగా కావాలి అంటే మీరు క్విక్ ఫిక్స్తో కూడా అంటించేసుకోవచ్చు. ఇదండి మరి, మీరు కూడా చేసుకుని నచ్చితే లైక్ చేయండి.